ఆ గ్రామాన్ని దయ్యాలు మాయం చేసాయా, లేదా ఆ గ్రామానికే శాపం ఉందా? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అసలు ఆ విలేజ్ ఎలా ఏర్పడింది, ఎలా మాయం అయింది? 1825 ఒక పండగ రోజు రాత్రి 8 గంటలైంది. రాజస్థాన్ కుల్దారా గ్రామంలో 1500 మంది ప్రజలు. ఇళ్లల్లో దీపాలు వెలుగుతున్నాయి, పొయ్యి మీద వంటలు ఉడుకుతున్నాయి. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం 8 గంటలు. ఊరు మొత్తం నిశ్శబ్దం. ఇల్లులున్నాయి కానీ మనుషులు లేరు. వండిన గిన్నెల్లో అన్నం ఉంది కానీ తినేవాళ్ళు లేరు. 1500 మంది ఒక్క రాత్రిలో ఒక్క ఆధారం లేకుండా మాయమయ్యారు. 200 ఏళ్లుగా ఎవ్వరూ ఛేదించలేని మిస్టరీ వెనుకున్నది ఒక మంత్రి దురాశ వల్ల పుట్టిన శాపమా, లేక మనకు ఊహించని ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? పదండి, కుల్దారా గ్రామంలో ఆ చీకటి రాత్రి ఏం జరిగిందో తెలుసుకుందాం. ద కుల్దారా హాంటెడ్ విలేజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. ఈ విలేజ్ యొక్క హిస్టరీ అండ్ అక్కడ ప్రజలు ఎంత అడ్వాన్స్డ్ అనేది మనం తెలుసుకోవాలి. అరౌండ్ 1290 CE టైం, రాజస్థాన్, ప్రజెంటే రాజస్థాన్లో ఉన్న ఏరియా, అక్కడ పాలి రీజియన్. మీకు రాజస్థాన్లో థార్ ఎడారి ఉంటుంది కదా, ఆ ఎడారి ఎండింగ్లో ఈ రీజియన్ ఉండేది. ఇది ఒక సెమీ ఎరిడ్ బార్డర్ జోన్. అంటే మరీ ఎడారిలా ఉండదు కానీ ఇసుక కూడా ఉంటుంది. అది నార్మల్తో పోలిస్తే కొంచెం ఎక్కువ అనమాట. మీరు మ్యాప్లో కావాలంటే ఇక్కడ చూడండి. ఆ టైంలో ఇంకొంచెం పెద్దగా ఉండేది. ఎనీవేస్, రీజియన్లో చాలామంది ప్రజలు ఉండేవాళ్ళు. అన్ని రకాల కులాలు కలిసి ఉండేవి. అయితే రాను రాను ఆ ప్లేస్లో జనాభా పెరిగింది. ప్రజలు మైగ్రేట్ అవ్వడం మొదలెట్టారు. అండ్ అలాగే ఆ రీజియన్లో ఉండే బ్రాహ్మిన్స్ కొంతమంది మైగ్రేట్ అయ్యారు. వీళ్ళని పలివాల్ బ్రాహ్మిన్స్ అని అంటారు. ఆ పేరు ఆ పాలి రీజియన్ వల్లే వచ్చింది. బ్రాహ్మిన్స్ అనగానే పౌరోహిత్యం మెయిన్ జాబ్ అనుకుంటారేమో. వీళ్ళు ఇలా కాదు. అగ్రికల్చర్ వీళ్ళ మెయిన్ స్కిల్. అండ్ ఆ తర్వాతే ఆర్కిటెక్చర్, ఆ తర్వాత పౌరోహిత్యం. వీళ్ళ స్కిల్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉండేవంటే ఆ ఎడారిలో కూడా పంటలు పండించగలరు. నమ్మట్లేదా? దానికి లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. యూసీ, పాలి అనేది డెజర్ట్కి చివరుండే ఏరియా. ఎడారితో పోలిస్తే అక్కడ పంట పండించడం కొంచెం ఈజీ. ఇప్పుడు అక్కడి నుంచి వలస వెళ్ళాలనుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎడారి నుంచి ఇంకా దూరంగా వెళ్ళడానికి చూస్తారు. కానీ ఈ పలివాల్ బ్రాహ్మిన్స్ ఎడారి లోపలికి వెళ్ళారు. అండ్ ప్రజెంట్ జైసల్మీర్ ఉన్న ఏరియాకి కొంచెం అటు ఇటుగా 18 కిలోమీటర్ల దూరంలోనే ఈ కుల్దారా విలేజ్ వీళ్ళే స్థాపించారు. అది కూడా ఎడారిలో. మీరు అక్కడ 2 ఏరియాస్ గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు. ఆ రెండింటికి మధ్యలో దాదాపు 350 కిలోమీటర్స్ దూరం ఉంది. ఆ టైంలో రోడ్స్ అవేమీ లేవు. అండ్ వాళ్ళు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అటు ఇటుగా 300 నుంచి 310 కిలోమీటర్లు. అలా ఎడారి లోపలికి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఇది జరిగింది 1291 CEలో. అండ్ అప్పటి నుంచి ఆ కుల్దారా ప్లేస్ని చేంజ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ వాళ్ళు బిల్డ్ చేసిన ఆర్కిటెక్చర్ అనేది చాలా బ్రిలియంట్. వాళ్ళు ఉండేది ఎడార్లో, సో రెయిన్ అనేది చాలా తక్కువ పడుతుంది. కానీ ఆ పడిన రెయిన్ని, ఆ వర్షాన్ని స్టోర్ చేయడం చాలా కష్టం. కానీ వీళ్ళు ఆ టైంలోనే స్టెప్ వాల్స్, రిజర్వాయర్స్ని కట్టారు. అండ్ రెయిన్ వాటర్ని స్టోర్ చేయడానికి చెరువుల్ని దవ్వారు. అండ్ అది కూడా ఎలాగ ఉండేదంటే ఆ విలేజ్లో చుట్టుపక్కల ఎక్కడ వర్షం పడినా సరే ఆ వాటర్ చివరికి ఆ చెరువులోకి వస్తుంది. అలా డిజైన్ చేశారు. అండ్ అలాగే స్టెప్ వెల్స్ అనేవి అండర్ గ్రౌండ్లో ఉండేవి. మామూలుగా స్టెప్ వెల్స్ ఓపెన్గా ఉంటాయి, కానీ ఇక్కడ స్టెప్ వెల్ అనేది క్లోజ్ అయ్యి ఉంటుంది. మీరు ఇక్కడ ఇమేజ్లో చూడండి. అండ్ అలాగే వాటర్ ఇరిగేషన్ చాలా నీట్గా బిల్డ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు నీళ్ళు ఎక్కడ స్టోర్ చేసుకున్నా సరే దాని నుంచి పొలాలకు వాటర్ వెళ్ళేలాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు డెజర్ట్ ఫార్మింగ్లో మాస్టర్స్. ఆ టైంలో వాళ్ళు పెరల్ మిల్లెట్, మూంగ్ దాల్, మౌత్ బీన్, క్లస్టర్ బీన్స్, సెసమి, సోర్గమ్, వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇలాంటి వాటిని అక్కడే పండించేవాళ్ళు. మిగతా వాటి సంగతి పక్కన పెట్టండి, వాటర్ మిలన్ని కూడా పండించేవాళ్ళు. అంటే అర్థం చేసుకోండి వాటర్ ఇరిగేషన్ ఎంత నీట్గా అండ్ క్లియర్గా ఉండేదో. అండ్ వీళ్ళు సెటిల్ అయ్యాక ఆ ఏరియా కూడా ఎకనామికల్గా చాలా డెవలప్ అయింది. అండ్ అక్కడ హౌసెస్ని కూడా ఎలా బిల్డ్ చేస్తారో తెలిస్తే వీళ్ళ ఆర్కిటెక్చర్ స్కిల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది. యూసి, ఎడార్లో ఉన్నప్పుడు ఇల్లు వేడిగా ఉండకూడదంటే గోడలు చాలా మందంగా ఉండాలి. అండ్ అలాగే వీళ్ళు కూడా కట్టారు. ప్లస్ ఈ విలేజ్లో చాలా వరకు డబల్ స్టోర్ ఇల్లులే ఉంటాయి. మీరు ఇక్కడ ఇమేజ్లో చూడండి. అండ్ అక్కడ విలేజ్కి మెయిన్ అట్రాక్షన్ ఆ ఊరి సెంటర్లో ఉండే అమ్మవారి టెంపుల్. ఆ ఊరిని అండ్ అక్కడ ప్రజల్ని అమ్మవారు కాపాడతారని ఆ ఊరి ప్రజల నమ్మకం. అలా కొన్ని వందల సంవత్సరాలు ఈ ఊరు అండ్ అక్కడ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ టైంలోనే అక్కడ ఉండే ప్రజల సంఖ్య దాదాపు 1500 కంటే ఎక్కువ ఉండేది. 400 ఇళ్ళు కూడా ఉన్నాయి అని రికార్డ్స్ చెప్తున్నాయి. అండ్ ఈ విలేజ్కి కొంచెం దూరంలో దాదాపు 200 హౌసెస్ కూడా ఉన్నాయి. సో కుల్దారా కేవలం ఒక విలేజే కాదు, అక్కడ ప్రజలు చుట్టుపక్కల విలేజెస్ని బిల్డ్ చేశారు. అండ్ అలా 1825 వచ్చింది. అప్పటికి ఈ కుల్దారా విలేజ్ చాలా డెవలప్ అయ్యి ఉంది. అండ్ దీని పక్కనే ఉన్న జైసల్మీర్ కూడా ఒక పెద్ద సిటీలా మారింది.
అండ్ ఆ సిటీలో ఒక కమాండర్ ఉండేవాడు. అతని పేరు దిల్వాన్ సలీం సింగ్. ఆ టైంలో అన్ని విలేజెస్ తిరిగి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తూ ఉండేవాడు. అండ్ అలాగే ఈ కుల్దారాకు కూడా వచ్చి ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాడు. అయితే ఈ విలేజ్ హెడ్కి ఒక కూతురు ఉండేది. అండ్ ఆమె చాలా అందంగా అండ్ చూడడానికి ఒక అప్సరసలా ఉండేది అనుకోండి. ఆమెను చూసిన దివాన్ సలీం సింగ్ వెంటనే మనసు పాడేసుకున్నాడు. అండ్ వెళ్ళి ఆ ఊరి పెద్దని, నాకు మీ కూతురు నచ్చింది, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అండ్ ఆ ఊరి పెద్ద కూడా వెంటనే ఒప్పుకుంటాడని అనుకున్నాడు. ఎందుకంటే దిల్వాన్ సలీం సింగ్ ఒక మినిస్టర్, బాగా పవర్ అండ్ పలుకుబడి ఉన్నాడు. అలాంటోడు వచ్చి పిల్లని అడిగితే ఎవడొద్దంటారు చెప్పండి. కానీ ఆ విలేజ్ హెడ్ కుదరదు అని చెప్పాడు. మొదటి రీజన్, ఆ విలేజ్కి ఒక ఆచారం ఉంది. ఆ చుట్టుపక్కల విలేజ్లో ఉండేవాళ్ళు లేదా ఆ విలేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళలో వాళ్ళే పెళ్లి చేసుకోవాలి అండ్ వాళ్ళ కమ్యూనిటీని అండ్ అక్కడ కల్చర్ని కాపాడుకోవాలి. ఈ విషయంలోనే ఆ ఊరి పెద్ద స్ట్రిక్ట్గా ఉంటాడు. అండ్ ఇప్పుడు తన కూతురికి పెద్ద సంబంధం వచ్చింది కదా అని ఆచారాన్ని మార్చలేడు కదా, అదొక రీజన్. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి దివాన్ సలీం సింగ్ అనే అతను నీచుడు, పేదవాళ్లతో ఆడవాళ్లతో అసభ్యంగా బిహేవ్ చేస్తాడు. అలాంటోడికి తన కూతురిని ఇవ్వడం ఇష్టం లేదని ఇవ్వలేదు అంటారు. ఈ రెండిట్లో రీజన్ ఏదైనా కానివ్వండి, పిల్లనైతే ఇవ్వడం కుదరదని చెప్పాడు. అయితే దానికి దివాన్ సలీం సింగ్ కోపంతో, నీకు 2 రోజులు టైం ఇస్తా, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయి, లేదా మీ ఊరి మీద వేసే ట్యాక్సుల్ని కట్టలేక ఇక్కడ ప్రజలు అల్లాడిపోతారు. అండ్ ఒకవేళ అది కూడా నీ మనసు మార్చకపోతే 2 రోజుల తర్వాత ఒక పెద్ద సైన్యాన్ని వేసుకొని వస్తా. ఆ సైన్యం మీ ఊరి మీద దాడి చేసి మీ ఇళ్లను నాశనం చేస్తుంది. అప్పుడు నువ్వు ఇవ్వకపోయినా సరే నేను తీసుకుని వెళ్తా అని వార్నింగ్ ఇచ్చాడు. అండ్ అది విన్నాక ఆ ఊరు మొత్తం కామ్ అయింది. ఒకరోజు గడిచింది అండ్ 2వ రోజు రాత్రి అయింది. ఆ రోజు పూర్ణిమ అండ్ అలాగే రాఖీ పండగ కూడా. యాక్చువల్గా అయితే ఆ ఊరిలో సంబరాలతో నిండిపోవాలి. కానీ ఆ ఊరు నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి ప్రజలు ఆ ఊరి మధ్యలో నించుని ఉన్నారు. వాళ్ళందరికీ తెల్లారితే తమ ఆడపిల్లని వేరే వాళ్ళు చెత్తికెళ్తారు అనే భయం, దాంతోపాటు ఆందోళన కూడా ఉన్నాయి. నైట్ గడిచింది. మార్నింగ్ అవ్వగానే కొంత టైంకి దివాన్ సలీం సింగ్ అతను సైన్యంతో పాటు వచ్చాడు. కానీ అక్కడ ఒక్క మనిషి కూడా లేడు. వాళ్ళు ఎటైనా ఎల్లుంటారేమో చూడడానికి తన సైన్యానికి చెప్పాడు. ఎటువైపు వెళ్తే అటువైపు ఏదైనా మార్క్స్ కనిపిస్తాయి కదా అని, గుర్రపు బండి గుర్తులు లేదా ఇంకేమైనా చిన్న క్లూ అయినా దొరుకుతుంది కదా అని. అలా కూడా లేదు. అండ్ 3వది, ఆ ఊరిలో ఇంకా పొయ్యిల్లో మంట వెలుగుతూనే ఉంది. ఆ పొయ్యి మీద ఉన్న వంటకాలు కుక్ అవుతూ మాడిపోతూ ఉన్నాయి. ఇళ్లలో వండిన ఫుడ్ అలాగే గిన్నెల్లో ఉంది. అక్కడ వాళ్ళు పండించుకున్న ధాన్యం అలాగే బట్టలు ఇవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం లేరు. వాళ్ళు ప్లాన్ చేసుకొని మాయమైతే వంటకాలు వండరు, ఫుడ్ని వండరు, బట్టలు తీసుకుని వెళ్తారు. కనీసం అక్కడ ఉప్పుని స్టోర్ చేసుకునే వుడెన్ బాక్సెస్ కూడా అక్కడే ఉన్నాయి. అండ్ అందులో సాల్ట్ ఉంది. ఆ టైంలో సాల్ట్ అనేది చాలా వాల్యుబుల్, కానీ దాన్ని కూడా వదిలేసి వెళ్ళారు. అండ్ అలా ఎందుకు వదిలేసి వెళ్ళారు, అసలు ఏమైపోయారు, ఇదేమీ ఎవరికీ తెలియదు. అండ్ దీని తర్వాత ఇక్కడ అస్సలు కథ మొదలైంది. గైస్, ఇక్కడ వరకు మీరు చూసారంటే మా నాలెడ్జ్ ఎంతో కొంత వర్త్ అనిపించింది అని అనుకుంటున్నా. సో కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంక వీడియోని కంటిన్యూ చేద్దాం. ఆ ఊరిలోని ప్రజలు ఆ ఊరిని వదిలేసి వెళ్తూ ఆ ఊరి మీద ఒక శాపం పెట్టారంట. అదేంటంటే ఆ ఊరిలో ఇంకెవ్వరూ సెటిల్ అవ్వలేరు అని. అండ్ ఇంకొక స్టోరీ ఏంటంటే, శాపం వరకు కరెక్టే కానీ పెట్టింది ఊరి ప్రజలు కాదు, ఆ ఊరి పెద్ద యొక్క భార్య. తన కూతుర్ని కోరుకోవడం వల్లే ఆ ఊరు నుంచి వాళ్ళు వెళ్లాల్సి వచ్చిందనే బాధతో ఆ శాపం పెట్టిందంట. అండ్ రీజన్ ఏదైనా సరే అప్పటి నుంచి ఆ ఊరిలో ఇంకెవ్వరూ సెటిల్ అవ్వాల. ఇన్ఫాక్ట్ మంచి ఇల్లు అండ్ నీట్గా ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నా సరే ఎవ్వరూ సెటిల్ అవ్వలేదంటే దానికి రీజన్ ఏంటో తెలియదు. ఇప్పుడు కుల్దార్ అనేది కేవలం ఒక ఆర్కియాలజికల్ సైట్ మాత్రమే కాదు, గోస్ట్ హంటర్స్ అండ్ థ్రిల్ సీకర్స్కి ఒక ట్రావెలింగ్ డెస్టినేషన్గా మారడానికి రీజన్ కూడా ఇక్కడ ఎవ్వరూ సెటిల్ అవ్వకపోవడమే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉండే పారానార్మల్ యాక్టివిటీ మీద చాలా సైంటిఫిక్ రీసెర్చెస్ కూడా జరుగుతున్నాయి. మార్నింగ్ అవ్వగానే ఇక్కడ విలేజ్ చాలా బ్యూటిఫుల్గా ఒక టూరిస్ట్ అట్రాక్షన్లా ఉంటుంది. కానీ నైట్ అయితే సీన్ రివర్స్. ఒక ట్రావెల్ జర్నలిస్ట్ ప్రకారం నైట్ అవ్వగానే ఇక్కడ కొన్ని రకాల వింత వాయిసెస్ వినిపిస్తాయంట. అండ్ అలాగే ఎవరో వీధుల్లో నడుస్తున్నట్టు అనిపిస్తుందంట, కానీ అక్కడ ఎవరో ఉండరు. అండ్ ఫైనల్గా ఏవో నీడలు గాల్లోకి లేచి మూన్ లైట్లో డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తాయంట. అండ్ అక్కడ గాలి కూడా చాలా బరువుగా మరి ఏదో ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుందంట. అండ్ వీటన్నిటిని ప్రూవ్ చేయడానికి వేల కొద్ది సోషల్ మీడియా పోస్టులు అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన చాలామంది ట్రావెలర్స్ చెప్పే మాటలు ఇవే. అండ్ ఎక్కువగా ఇక్కడ నైట్ స్పెండ్ చేసిన వాళ్ళు చెప్పే స్టోరీస్ ఇంకా భయంకరంగా ఉంటాయి. అండ్ ఇందులో చాలామంది అక్కడున్న శాపం విని దాన్ని తప్పని ప్రూవ్ చేయడానికి అక్కడ నైట్ ఉండడానికి వచ్చేవాళ్ళు. అండ్ అలా వాళ్ళు ఆ నైట్ ఉండలేకపోయేవాళ్ళంట. ఒక పర్సన్ ప్రకారం అయితే ఆయన ఇక్కడ పడుకున్నారు అండ్ మధ్యలో మెలకు వచ్చి లేచి చూసేసరికి ఆయన కాళ్ళ దగ్గర ఏదో ఒక రకమైన ఫేస్ ఆకారం కనిపించిందంట. అండ్ అది చూడగా డార్క్గా మారుతుంది. ఆయన ఏమైనా కలగంటున్నాడని కళ్ళు నులుపుకొని మరీ చూశాడు.
అది కాళ్ళ దగ్గర నుంచి మాయమయ్యి సడన్గా ఆయన పక్కన కనిపించింది. ఇలా ఇండివిజువల్సే కాదు, ఈవెన్ ఆర్గనైజ్డ్ ఇన్వెస్టిగేటర్స్ కూడా ఇక్కడ రీసెర్చ్ చేశారు. ద ఇండియన్ పారానార్మల్ సొసైటీ అనే ఒక రీసెర్చర్ గ్రూప్ ఉండేది. వీళ్ళు ఏంటంటే ఇండియాలో ఉన్న పారానార్మల్ యాక్టివిటీస్ మీద రీసెర్చ్ చేసి అందులో ఎంత నిజం ఉందనేది చెప్తారు. గౌరవ్ తివారీ ఇందులో భాగంగా 30 మంది అక్కడ నైట్ స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యారు. గౌరవ్ తివారీ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈయన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఈయన గురించి మనం ఒక వీడియో కూడా చేసాం. ఈయన ఏమంటే అక్కడ దయ్యాలు లేవు, ఏమీ లేవు, అంత అబద్ధాలు, ఇక్కడ టూరిస్టులు ఎక్కువ మంది రావచ్చని ప్రూవ్ చేయడానికి అలా చేశారు. నైట్ కొన్ని డిఫరెంట్ చోట్ల క్యాంపులు వేసుకొని ఒక్కొక్క క్యాంపులో కొందరు ఉన్నారు. ఈవెన్ వాళ్ళందరికీ బ్రతికి బయటపడ్డా సరే వాళ్ళందరూ అనుకున్నది ఒకటే, ఎందుకు వచ్చానరా బాబు ఇక్కడికని. అక్కడ నైట్ అయ్యాక వాళ్ళందరికీ ఎవరో వాళ్ళ చెవిలో విష్పర్ గుసగుసలాడుతున్నట్టు వినిపించిందంట. అండ్ అలాగే ఎవరో ఆర్తనాదాలు పెడుతున్నట్టు వినిపించిందంట. బయటకు వచ్చి చూస్తే ఎవరో లేరు. అండ్ ఎవరో నడుస్తున్నట్టు అండ్ వాళ్ళని గమనిస్తున్నట్టు నీడలు కనిపించాయి, కానీ అక్కడ ఎవరో లేరు. అండ్ ఫైనల్గా ఎవరో వాళ్ళని టచ్ చేసినట్టు అనిపించిందంట కొంతమందికి. అండ్ వాళ్ళు తెచ్చిన టెక్నికల్ గ్యాడ్జెట్స్తో అక్కడ చాలాసార్లు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ EMFs రికార్డ్ చేశారంట. అండ్ అలాగే సడన్గా వాతావరణంలో చేంజెస్ రావడం, అండ్ చుట్టుపక్కల అంతా వేడిగా ఉండి ఒక చోట సడన్గా చల్లగా అవడం, అండ్ అలాగే వాళ్ళు పార్క్ చేసిన వెహికల్స్ మీద సడన్గా చిన్న పిల్లాడి చేతి ముద్రలు కనిపించాయంట. అండ్ వాళ్ళతో పాటు చిన్నపిల్లలు ఎవ్వరూ లేరు. అండ్ దీన్ని రికార్డ్ చేసి జర్నలిస్టులకి కూడా చూపించారు. అండ్ మీరు కూడా ఆ వీడియోని ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇవన్నీ చూశాక ఈ ప్లేస్ ఒక హాంటెడ్ ప్లేస్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. అండ్ అక్కడ లోకల్ గైడ్స్ దగ్గర వాళ్ళ ఓన్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ గైడ్లు అందరూ ఎక్కువ ఏజ్ ఉన్న పర్సన్సే వర్క్ చేస్తారు. అండ్ మీలో ఎవరైనా మేము ఇక్కడ నైట్ ఉండొచ్చా అని ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగారనుకోండి, ట్రై చేసి ఉంటే మాకు రేపు కనపడండి అని చెప్తారంట. అంటే పారిపోకుండా ఉంటే అక్కడే ఉంటే ప్రాణాలకు ఏమీ కాదు. అండ్ ఈవెన్ చిన్న హార్మ్ అయినట్టు కూడా ఎక్కడ రికార్డ్స్లో లేదు. అండ్ మిగతా 100 ప్లేసెస్లో ప్రజలకు దయ్యాలు పట్టడం లేదా ఇంకోటి జరగడం ఉంది, కానీ ఇక్కడ అలాంటి రికార్డ్స్ లేవు. ఇక్కడ దయ్యాలు మనుషుల్ని ఫిజికల్గా హర్ట్ చేయవని చెప్తారు, బట్ మెంటల్గా భయపడేలా చేస్తాయి. సో నైట్ మొత్తం ఉండగలిగితే రేపు మార్నింగ్ వచ్చి కనపడు అని అడుగుతారంట. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది. ఒక పర్సన్ ట్రావెల్ చేస్తూ అక్కడికి వెళ్ళారంట. అండ్ ఈవినింగ్ అయింది. అండ్ నైట్ అక్కడే ఉందామని డిసైడ్ అయ్యారు. అండ్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ ఒక ముసాయన ఆయన ముందు కనిపించి ఆయన కూర్చోమని చెప్పి ఇక్కడ నైట్ ఉండడం వల్ల ఆయనకి ఏమైంది, తర్వాత జీవితంలో ఆయన ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశాడు అని చెప్పాడు. అండ్ ఆ పర్సన్ బ్యాగ్ సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. బ్యాగ్ సర్దుకున్నాక ముసలాయిన్ని కూడా తీసుకెళ్దామని అటు ఇటు చూస్తే ఆ ముసలాయిన్ లేడు. అంతే, ఇంకా వెనక్కి తిరగకుండా పరిగెత్తారంట. సో ఇప్పటిదాకా ఈ ఊరి వెనకాలన్న హాంటెడ్ స్టోరీస్ చూశారు. బట్ ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ వెనకాలన్న సైన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూద్దాం. చాలామంది స్కాలర్స్ అండ్ సైంటిస్టుల ప్రకారం ఈ కుల్దారాలో ప్రజలు మాయమవడం అనేది సూపర్ న్యాచురల్ ఏమీ కాదు, అది అక్కడ ప్రజలు తీసుకున్న ప్రాక్టికల్ డిసిషన్ అని అంటారు. అండ్ దీని వెనకాల 2 మెయిన్ థియరీస్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే చాలామంది జియాలజిస్టులు, హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్టుల ప్రకారం థార్ డెసర్ట్లో లైఫ్ అనేది చాలా ప్రికేరియస్ బ్యాలెన్స్తో ఉంటుంది. అంటే ఒక చిన్న ఇష్యూ లేదా ఒక చిన్న చేంజ్ వల్ల అక్కడ ప్రజలు మైగ్రేట్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ప్రజలు మాయమవడానికి రీజన్ వాటర్ స్కేర్సిటీ. 1800లకు వచ్చేసరికి అక్కడ వాటర్ రిసోర్సెస్ తగ్గిపోతూ వస్తున్నాయంట. అండ్ అక్కడ ఉన్న విలేజ్ స్టోన్స్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం అక్కడ కరువు వచ్చింది అని ఉంది. కానీ కరువు చాలాసార్లు వచ్చింది, కానీ అన్నిసార్లు ప్రజలు మాయమవ్వాలి. అయితే ఇప్పుడు మాయమవడానికి రీజన్ ఏంటంటే ఒక రీసెర్చర్ ప్రకారం ఈ విలేజ్కి దగ్గరలో ఉండే కాక్నీ రివర్ మెల్లగా డ్రై అయిపోతూ వస్తుంది. అప్పటిదాకా కరువు నుంచి ఆ నది కాపాడేది, ఇప్పుడు అది కూడా లేదు. సో ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోయారని అంటారు. అండ్ దీన్ని ప్రూవ్ చేయడానికి ఇక్కడ ప్రజలు ఒకేసారి మాయం అవ్వలేదు అని కూడా చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ 1815లో అప్పటి బ్రిటిష్ ఆఫీసర్ అయిన జేమ్స్ టాడ్ ఇక్కడ ఒక పాపులేషన్ రికార్డ్ చేశాడు. అండ్ ఆ రికార్డ్ ప్రకారం ఇక్కడ పాపులేషన్ 800 మంది ఉన్నారంటే, అంటే 1700లో ఉన్న జనాభాలో సగం మంది ఉన్నారు. అయితే దీన్ని చాలామంది కొట్టిపాడేస్తారు. ఎందుకంటే మొదటి రీజన్ జేమ్స్ టాడ్ ఇక్కడ జనాభాను లెక్కట్లా, అక్కడ లోకల్స్ని ఎంక్వైరీ చేసి నోట్ చేసుకున్నాడు అంతే. అండ్ సెకండ్, ఆ ఊరి జనాభా పక్కనున్న చాలా ఊర్లలో సెటిల్ అయ్యి ఉండొచ్చు అని అంటారు. అండ్ ఇంకొంతమంది అయితే ఇక్కడ వచ్చిన భూకంపం వల్ల కానీ లేదా ఇంకేమైనా న్యాచురల్ డిజాస్టర్ వల్ల కానీ ఇక్కడ ప్రజలు మైగ్రేట్ అయ్యారని అంటారు. బట్ ఇది కూడా నిజమయ్యే ఛాన్స్ తక్కువ. వాళ్ళ ఇల్లు చాలా గట్టిగా కట్టుకున్నారు, అక్కడ భూకంపం తప్ప ఇంకేమీ వచ్చే ఛాన్స్ లేదు. సో దానికి అక్కడ ప్రజలు వాళ్ళని అక్కడ సెటిల్మెంట్స్ని వదిలేసి వెళ్తారని ఎవరు అనుకోరు. బట్ సెకండ్ రీజన్ కొంచెం కన్విన్సింగ్గానే ఉంది. అదేంటంటే ఇక్కడ ప్రజలు సడన్గా మాయమవ్వడానికి రీజన్ సలీం సింగ్ స్టోరీని అందరూ ఫోక్ టేల్ అని అనుకుంటారు, కానీ అందులోనే కొంచెం నిజం ఉంది. ఇన్ఫ్యాక్ట్ సలీం సింగ్ అనే మినిస్టర్ ఉన్నాడు, అండ్ వాడు చాలా ట్యాక్స్లు వేసేవాడు జనాల మీద అని పేరు ఉంది. అండ్ ఈ కుల్దార్ అనేది చాలా రిచ్ అండ్ ఎకనామికల్గా డెవలప్ అయిన ప్లేస్. అండ్ అలాంటి ప్లేస్లో వాడు చాలా ఎక్స్ట్రా ట్యాక్స్లు వేశారంట.
అండ్ అది కట్టడం ఇష్టం లేని ప్రజలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్తారు. అండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకూడదని ఇలాంటి గుర్తులు లేకుండా అన్నిటినీ వదిలేసి ఆ తర్వాత గ్రూప్స్గా డివైడ్ అయ్యి వేరే వేరే విలేజెస్లో సెటిల్ అయ్యారని ఒక థీరీ ఉంది. అండ్ ఆ థీరీ నిజం అవడానికి ఛాన్స్ కూడా ఉంది, కాకపోతే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషనే లేదు. 2010లో ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మిగతా యూనివర్సిటీస్ నుంచి చాలామంది రీసెర్చర్స్ వచ్చి అక్కడ పాటరీ షార్ట్స్, చార్వుడ్ అండ్ ఈవెన్ క్యామెల్ డంగ్ యొక్క శాంపుల్స్ని తీసుకొని వాటి మీద రీసెర్చ్ చేశారు. అంటే అక్కడ ఏమైనా కరువు వచ్చినట్టుంటే ఈ ఫుడ్ మీద లేదా పాటరీ మీద మార్క్స్ కనిపిస్తాయి అండ్ వాటిలో తేడా కనిపిస్తుంది. రేడియో కార్బన్ అండ్ హ్యూమన్ సెన్స్ డేటింగ్ని ఉపయోగించి వీటి నుంచి అక్కడ క్లైమేట్ రికార్డ్స్ని అండ్ టైమ్ లైన్స్ని కనిపెట్టచ్చని. కానీ ఇంతవరకు అక్కడ ఏమైందనేది బయటికి రాల అండ్ ఎటువంటి రీసెర్చ్లోనూ తేల. బట్ ఒకటి, ఇప్పటికీ రాజస్థాన్ గవర్నమెంట్ కూడా దీన్ని ఒక ఆర్కియాలజికల్ సైట్గానే కాదు, ఒక హాంటెడ్ ప్లేస్గా కూడా ప్రమోట్ చేస్తుంది. బట్ ఏదేమైనా చాలా రికార్డ్స్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ దీన్ని హాంటెడ్ ప్లేస్గానే అనుకునేలా చేస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది, ఇది హాంటెడ్ ప్లేసా కాదా? ద ఎండ్.